రాజిరెడ్డి గారిని మరియు అనిల్ గారిని లక్ష్మీకాంత్ గారిని నలుగురు జరిగింది. వాస్తవంగా రాష్ట్రంలో కూనీ చేస్తా కౌన్సిలర్లు గెలిచింది. 22 కౌన్సిలర్లలో 14 కౌన్సిలర్లు గెలిచి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ ను ప్రజలు గెలిపించారు. మరి ఆ ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును శిరసా వహించాలి. మొదటిసారి చైర్మన్ ఎన్నిక జరిగినప్పుడు కావాలనే పోలీసులను పెట్టకుండా చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా వేసుకొని మరి మా మహిళా కౌన్సిలర్ల మీద నేను నోటితో చెప్పలేకున్నటువంటి మహిళల పట్ల వాళ్ళు వ్యవహరించడం జరిగింది. మహిళల పైన సమక్షంలో అధికారుల సమక్షంలో మా దళిత గిరిజన మహిళా కౌన్సిలర్ల మీద చాలా అమానుషంగా కౌన్సిల్ హాల్లో ప్రవర్తించారు. అంటే మహిళల్ని చాలా నోటితో చెప్పలేని విధంగా మీ సమక్షంలో ఈ రకంగా జరగొచ్చునా, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఒక మంత్రిగా ఉండి మా పైన మీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వచ్చి మా పైన చేయి చేసుకుంటున్నారు, మా పైన దాడి చేస్తున్నారు, మా పైన అమానుషంగా వ్యవహరిస్తున్నారంటే కూడా మంత్రి గారు వాళ్ళే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బాగా తాగిన మైకంలో మహిళా కౌన్సిలర్ల మీద ఇష్టారీతిలో వ్యవహరిస్తే కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. కావాలని అలర్ట్ చేసి కౌన్సిల్ సమావేశం ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. మా 14 మంది కౌన్సిలర్లు కూడా కౌన్సిల్ వాయిదా వేయొద్దు, కోరం ఉంది, మెజారిటీ ఉంది, ఎన్నిక జరపండి అని పట్టుబడితే కూడా ఎన్నిక వాయిదా వేసి వెళ్లిపోవడం జరిగింది. ఈరోజు జరిగిన సంఘటన ఏంది? యాక్చువల్ గా ఆ రోజు మా కోవలక్ష్మక్క కూడా ఈ ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. కోవలక్ష్మక్క గారు, బాల్కా సుమన్ గారు కౌన్సిలర్లతో పాటు మేము గేటు దాకా వెళ్లి కౌన్సిలర్ లోపల పంపిస్తామంటే మీరు వెళ్లడానికి వీల్లేదు, ఎమ్మెల్యే అయినా మీరు వెళ్లడానికి వీల్లేదు అని కోవలక్ష్మి గారిని సుమన్ గారిని దూరంలోనే ఆపేశారు. అదే సమయంలో మంత్రి గారి కాన్వాయ్ అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఒక కాన్వాయ్ ని లోపల పంపిస్తా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా లక్ష్మక్కను కాన్వాయ్ ని ఎలా అలో చేస్తారు? ఇదెక్కడి ప్రజాస్వామ్యము? చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా అని ప్రశ్నిస్తే దాడి చేసింది కాంగ్రెస్ నాయకులు. ముందు రాళ్ల దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు. మూల రాజిరెడ్డి మా నాయకుడి కారును ధ్వంసం చేసినారు. ముందు అద్దాలు, వెనక అద్దాలు, కారు బ్యానెట్ ను మొత్తం పగలగొట్టేసినారు. దాడి చేసింది వాళ్ళు. అక్రమంగా అది కూడా ఎంత దుర్మార్గం అంటే పక్కనే లో జైలుంది, అదే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లిలో జైలుంది, పక్కనే ఆసిఫాబాద్ లో జైలుంది. 200 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ లో అంటే మీ నిందాలో జైళ్లలో పెట్టడమో అక్రమ కేసుల ద్వారా ప్రజా తీర్పును కాలరాయగలుగుతారా? ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును కాలరాసినప్పుడు పెద్ద ఎత్తున తున్నట్టుగా వారు గాంధేయవాదిగా మరి నేను వారిని అడుగుతా ఉన్నా.
రాహుల్ గాంధీ గారు దేశంలో ఎక్కడ పోయినా రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతారు. రాజ్యాంగం ఏమైంది? 14 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు, 7 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి మీ రాజ్యాంగం ఏమైంది? ఈ రాష్ట్రంలో పట్టపగలు రాజ్యాంగం ఉంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించరు? చెరకదిప్పుతున్న ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు స్పందించరు? ఓటరు తీర్పును కాదని పోలీసుని నమ్ముకొని ఇలా రాజకీయం నడుపుతా ఉన్నారు. మంత్రి వివేక్ గారు, మీ ప్రజలు మీ ఓటర్లు తీర్పిచ్చారు, దాన్ని మీరు శిరసా వహించాలి. ప్రజా తీర్పును కాలరాసే విధంగా పోలీసు లాఠీని అడ్డం పెట్టుకొని ఈ రాజకీయం చేయడం ఏంది? కోసం నిర్వహిస్తూ ఉంటారు. పోలీస్ కవాత్ అనేటువంటిది ప్రజలకు రక్షణ కల్పించడానికి, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి పోలీస్ కవాత్ నిర్వహిస్తుంటారు. మొన్న జనగాంలో గాని, ఇబ్రాహీంపట్నంలో గాని, ఆమన్గల్లో గాని, తొర్రూరులో గాని, కేతన్పల్లిలో గాని పోలీస్ కవాతు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ బెదిరించడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడానికి మీరు ఈరోజు పోలీస్ కవాతు నిర్వహిస్తా ఉన్నారు. ఇవాళ అన్ని చోట్ల అదే జరిగింది కదా. ఇబ్రాహీంపట్నంలో మాకు స్పష్టమైన మెజారిటీ, మీరు హాల్లోకి వెళ్లి అక్కడ జనగాంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ చెయ్యెత్తుతా ఉంటే లోపలున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ చెయ్యిని బట్టి కిందికి లాగుతా ఉన్నారు. యూట్యూబ్ లో లైవ్ వస్తుంది. ఎన్నికల కమిషన్ వీడియో కెమెరాల్లో ప్రజలందరూ చూస్తున్నారు. గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్ చెయ్యెత్తుతుంటే లోపలున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్ చెయ్యి పట్టుకొని కిందికి లాగుతా ఉంటే ఇంక ఇదేం ప్రజాస్వామ్యము, ఇదేం ఎన్నిక? అదేవిధంగా తొర్రూరులో అక్కడున్న ఎంపీ గారు చేసుకుంటే మళ్లీ అన్యాయంగా తొర్రూరులో ఓటు నమోదు చేయడం ఏంటి? అక్కడ మా నాయకుల మీద చేసి తొర్రూరులో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినారు. జనగామైనా, తొర్రూరు అయినా, కేతన్పల్లి అయినా, ఆమన్గల్ అయినా, ఇవాళ అన్ని చోట్ల కూడా ఇబ్రాహీంపట్నం అయినా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ దొడ్డిదారిన పదవులు దక్కించుకుంటా ఉన్నారు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారు. గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 4 గెలిచింది, 4 మున్సిపాలిటీలు గెలిచింది ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు. మేము దానికంటే ఈరోజు 30% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నాం. దాదాపు 800 కౌన్సిలర్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాంతో నీకు నిద్ర పట్టలేదు. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన ప్రజా కానీ దేనికైనా కొంత హద్దులు ఉంటాయి. కానీ ఇక్కడ కేతన్పల్లిలో హద్దులు మీరి మహిళా కౌన్సిలర్ల మీద దుర్మార్గంగా వ్యవహరించారు. బాధ కలిగే అంశం ఏంటంటే ఆ మహిళా కౌన్సిలర్ల తరఫున ఆర్కే పురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోరు. సిఐ గారు లేరంటారు, ఉన్న కానిస్టేబుల్ కంప్లైంట్ తీసుకోడు. మహిళా కౌన్సిలర్ల మీద మంత్రి గారి సమక్షంలో వారి గౌరవానికి భంగం వాటిల్లితే మహిళా కౌన్సిలర్ల తరఫున కంప్లైంట్ ఇస్తే తీసుకోరా? మా రాజిరెడ్డి గారి కారు ధ్వంసమైంది, కంప్లైంట్ చేయడానికి మహిళా కౌన్సిలర్లు ఇచ్చిన కంప్లైంట్ తీసుకోరు. మీరు మీ పోలీస్ కానిస్టేబుల్ తో కంప్లైంట్ పెట్టించి మా నాయకుల మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. మరి రాజిరెడ్డి గారు కారు ధ్వంసం చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయరా? పట్ల హాల్లో ఉన్న వ్యవహరించి తాగి మీటింగ్ వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్ చేయరా? ఎందుకు ఆ పిటిషన్ తీసుకోరు? ఎందుకు కేసు నమోదు చేయరు? అంటే ప్రజాస్వామ్యం ఏం చెప్పిండ్రు? ప్రజలకు ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీ 7వ గ్యారంటీగా ఇస్తుంది అన్నారు. కానీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూనీ అయిపోయింది. రాహుల్ గాంధీ గారు ఏదో ఢిల్లీలో రివ్యూ చేస్తున్నాడు. ఏం రివ్యూ చేస్తున్నారు మీరు? అసలు నువ్వు చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు, దేశం మొత్తం ప్రచారం చేస్తున్నావు. నీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే నిన్ను ఎట్లా నమ్ముతారు? నువ్వు ప్రశ్నించు నీ రేవంత్ రెడ్డిని, ఏం రివ్యూ చేస్తున్నావు నేను అడుగుతా ఉన్నా. ఇలా పోలీస్ అధికారులకు కూడా మేము చెప్పేది ఒక్కటే, అధికారం శాశ్వతం కాదు.
అన్ని కాలాలు ఒక్క తీరు ఉండయి, కాలం మారుతుంది. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. చట్టాన్ని అతిక్రమించి పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అతిగా వ్యవహరించిన పోలీస్ అధికారులకు కూడా రేపు తగిన విధంగా వారు మరి చట్టంగా తాత్కాలికంగా పోయి మీ పోస్టింగ్ల కోసమో ఇంకో మాత్రం రేపు మీరందరూ కూడా రేపు చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని ఈ రేవంత్ రెడ్డిలో ఈ వివేక్ గారో ఎవరు కాపాడలేరు అని చెప్పి నేను పోలీసులను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే మా కౌన్సిలర్లు ఇస్తే పిటిషన్ తీసుకోరా? మా మూల రాజిరెడ్డి గారి బీఆర్ఎస్ మీద కేసులు పెట్టి సమానమైన విషయం మీకు తెలియదా? చట్టం ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా మేము ఆ పోలీస్ అధికారులను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ బీజేపీల మైత్రి స్పష్టంగా కనబడతా ఉంది. మనం చూసాం, మన నాయకుడు పోలీసులను పట్టుకొని అడ్డగోలుగా బూతులు తిట్టాడు. మరి ఆ కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ కాలే ఇవాళ వరకు, ఆ బీజేపీ నాయకుడు ఈ రోజు వరకు అరెస్ట్ కాలే. మీడియాలో టీవీల్లో అందరం చూసాం కదా, డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలు ఉల్లంఘించి ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మైత్రి ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఇదే జిల్లాలో కాంగ్రెస్ ల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగబద్దంగా వ్యవహరించని అధికారుల మీద చర్యలు తీసుకోండి. కేతన్పల్లి ఇన్సిడెంట్ మీద గవర్నర్ గారు వెంటనే ఒక రిపోర్టు తెప్పించుకోవాలని, ఈ తప్పు చేసిన అధికారుల మీద ఎన్నికల కమిషన్ మీద మీరు రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అసలు ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తా, అరే లైవ్ కెమెరాలు కేతన్పల్లిలో మా మహిళా కౌన్సిలర్ల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. జనగాంలో మా మహిళా చెయ్యెత్తితే కాంగ్రెస్ కౌన్సిలర్లు చెయ్యబట్టి మరి లైవ్ స్ట్రీమ్ చూస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఎన్నికల కమిషనే పనిచేయకపోతే ఇంకా ఎన్నికలు పెట్టి ఏం లాభము? ఇంకా ప్రజాస్వామ్యంలో ఏం విలువలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినాశకాలం దాపురించి ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇవాళ బాధ కలిగేది ఎస్సీ ఎస్టీల మీదనే అట్రాసిటీ కేసు పెడతా ఉన్నారు. ఇవాళ మెదక్లో మా నాయకుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో ఇలా 13 మందిని మెదక్ మున్సిపాలిటీలో అరెస్ట్ చేశారు. ఆమన్గల్లో జైల్లో ఆదిలాబాద్ జైల్లో పెట్టారు. కేతన్పల్లి అరెస్ట్ అయినా మీద ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారా? కూడా మీడియా ఒక జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు రాష్ట్రంలో, హైదరాబాద్ లో మనం చూసాం. ఇవాళ బీఆర్ఎస్ ఎస్సీ ఎస్టీ నాయకుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ చట్ట పరిధిలో జరిగింది అని మంత్రి గారు వివేక్ గారు మాట్లాడుతున్నారు. ఏది సుమన్ అరెస్టు చట్ట పరిధిలో జరిగింది అంటున్నారు. అసలు చట్టాన్ని అపహాస్యం చేసిన మీకు ఆ మాట మాట్లాడే హక్కు ఉందా? ఓటర్ల తీర్పును గౌరవించాల్సింది పోయి నువ్వు దాన్ని కాలరాసి చట్టాన్ని అతిక్రమించింది మీరు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా వేయించిన మీరు
ఇవాళ చట్టం గురించి మాట్లాడే హక్కు, చట్ట పరిధిలో అరెస్టు జరిగిందని మాట్లాడే నైతికత ఇవాళ మంత్రి వివేక్ గారికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినటువంటి మీకు చట్టాల గురించి మాట్లాడే నైతికత మంత్రి వివేక్ గారికి లేదు అని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ మెదక్లో కూడా నేను పోలీస్ అధికారులను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవాళ ఇండ్ల మీద పడి విపరీతంగా హరాస్ చేస్తా ఉన్నారు. 13 మందిని అరెస్ట్ చేసినారు, వాళ్ళను కొడతా ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ గుండాలొచ్చి కొడతా ఉన్నారు. ఇలా వాళ్ళను మధ్యలో అడవిలోకి తీసుకుపోయి కొడతా ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు ఎంక్వైరీలకు వస్తాయి. ఈ రకమైనటువంటి దాడులు మంచి కావు. మా నాయకుడు రవీందర్ రెడ్డి గారు మంచిర్యాలలో ఉంటారు. నిన్న రాత్రి రవీందర్ రెడ్డి గారింటికి పోలీసులు వెళ్తే ఇలా వైఫ్ ఒక్కతే ఉంది ఇంట్లో. సరే ఇల్లు చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఆ అపార్ట్మెంట్ లో 12 ఇండ్లుంటే 12 ఇండ్లను చెక్ చేయడం ఏంది? రాత్రి 12 గంటలకు అపార్ట్మెంట్ లో ఉండేటువంటి మిగతా వాళ్ళకేం సంబంధం? రవీందర్ రెడ్డి గారింటికి వెళ్ళిండ్రు, ఓకే ఆ ఇల్లు చెక్ చేసుకున్నారన్న అర్థం చేసుకుంటాం. కానీ మిగతా 11 మంది ఆ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నటువంటి వాళ్లను, ఫ్యామిలీస్ ను రాత్రిపూట పోయి వాళ్ళని వేధించడం అంటే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఇటు రామగుండం పోలీస్ కమిషనరేట్ అయినా, అటు మెదక్ ఎస్పీ గారైనా, ఇటు జనగామ సంబంధించిన పోలీస్ అధికారులు దయచేసి మీరు రివ్యూ చేసుకోండి. మీరు ఎంతసేపు అధికార పార్టీకి ఒక అడుగులకు మడుగులొత్తుడో, కాంగ్రెస్ పార్టీకి చట్టం చుట్టమైతే రేపు తగిన మూల్యం మీరే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పిచ్చి కార్యక్రమాలు బంద్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు క్యాతన్పల్లిలో ప్రజలు బీఆర్ఎస్ సిపిఐకి పట్టం కట్టిండ్రు. సింగరేణిలో కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఓడించారు. సింగరేణిని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బంగారు బాతుగా మార్చుకొని దోపిడీకి చేస్తా ఉందో, సింగరేణి స్కాములు బయటపడ్డాయో, సింగరేణి కార్మికులందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అక్కడ ఓడించారు. మీరు తప్పులు సరిదిద్దుకోండి, ప్రజలకు క్షమాపణ. కానీ ఈ రకంగా పోలీసులను పెట్టో, కేసులు పెట్టో, మీరు చట్టాన్ని ఉల్లంఘించో మీరు గెలుస్తామనుకుంటే గెలవలేరు. తిరుగుబాటుకు గురవుతారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సో బాల్కా సుమన్ విషయంలో జిల్లా కోర్టుకు అప్లై చేస్తా ఉన్నాము. అవసరమైతే హైకోర్టుకు కూడా వెళ్తాము. ఉన్న వాస్తవాలు నిజాలన్నీ కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తాము. మాకు న్యాయస్థానం మీద గౌరవం ఉంది. సీనియర్ న్యాయవాదులను ఇప్పటికే పార్టీ నియామకం చేయడం జరిగింది. న్యాయవాదులందరూ కూడా దీన్ని సమీక్షించి మరి ఆ చట్ట పరిధిలో ముందు మున్సిఫ్ కోర్టు, దెన్ జిల్లా కోర్టు, దెన్ హైకోర్టు, మరి ఆ స్థాయి వరకు కూడా వెళ్లి వీళ్ళంత త్వరగా సుమన్ గారిని, మా పార్టీ నాయకులను విడుదల చేయించుకుంటాం. అయినా సుమన్ గారికి పోరాటాలు కొత్త ఏం కాదు. ఆనాడు సమైక్యవాదుల మీద పోరాడినటువంటి విద్యార్థి ఉద్యమకారుడు సుమన్. ఈ రోజు మరి ఈ కాంగ్రెస్ అధికార దాహంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడినటువంటి మా నాయకుడు సుమన్. సుమన్ ఎప్పుడైనా కూడా న్యాయం వైపు, ధర్మం వైపే పోరాటం చేసిండు. ఒక దళిత నాయకుడు. ఒక దళిత నాయకుడి మీద రేవంత్ రెడ్డి ఈ రకంగా పగా ప్రతీకారంతో అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సుమన్ మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని, బేషరతుగా వెంటనే సుమన్ విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. కనీసం అన్నం కూడా పెట్టకుండా సుమన్ గారిని అరెస్ట్ చేసి అర్ధరాత్రి జైలుకు తెచ్చారు. కనీసం అన్నం కూడా పెట్టలేదు, మంచినీళ్లు కూడా ఇవ్వకుండా సుమన్ పట్ల చాలా అమానుషంగా, అంటే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో బుక్కడి భోజనం పెట్టే తెలియలేదా? బాధ కలిగేది ఏంటంటే మొన్న నేను చెర్లపల్లి జైలు పోయింటి, మా ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళాం. ఇవాళ ఇక్కడికి కూడా వెళ్ళాం. పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ బీసీ గురుకులలో ఉండే పిల్లలకు మెస్ బిల్లులు రావడం లేదు. జైళ్లలో ఉండే ఖైదీలకు మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. జనం పెట్టలేక పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు. జైళ్లలో ఖైదీలకు సరఫరా లేని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చెప్తాడేమో గ్రీన్ ఛానల్ అంటారు.
గ్రీన్ ఛానల్ నోటి మాటకే పరిమితం. కాంట్రాక్టర్లకు పర్సంటేజ్ల మీద బిల్లులు వస్తాయి కానీ బడి పిల్లలకు బుక్కడు బువ్వ పెట్టే వాళ్ళకి మాత్రం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బిల్లులు రావడం లేదు. చివరికి జైలు ఖైదీలకు కూడా బిల్లులు రావడం లేదు. ఒక్క నిమిషం మా అన్నగారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం.